నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. అన్నీ మంచివే, సరే డిఫరెంట్గా ఉండేది చెప్తాం. కాశ్మీర్ రాజవంశ కథలు అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు అవి రాశారు ప్రత్యేకంగా. ఓకే, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం అసలు ఎప్పుడు చెప్పలేదు కదా, మీరు చెప్పలేదు. ఈసారి నావెల్స్ పరిచయం చేద్దాం కొన్ని. తప్పకుండా అప్పుడు చెప్తాం. భాష కొంచెం టఫ్గా ఉంటుంది. ఒకసారి నేను ఆ కథ చెప్పేశాను అనుకో, మీరు ఈజీగా చదవగలుగుతారు. కథ చెప్పేస్తే మనకి థీమ్ తెలుసు కదా, అవునవును, అప్పుడు మనం కథ భాష కాస్త టఫ్గా ఉన్నా చదవగలుగుతాం. పిలక గణపతి శాస్త్రి గారి గురించి ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. విశాల నేత్రాలు నావెల్ గురించి చెప్పిన. అవును, ప్రపంచంలో అతిపెద్ద కళ్ళు, అత్యద్భుతమైన దేవాలయం, శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన కథ. అయితే పిలక గణపతి శాస్త్రి గారివి ఇంకా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. విశాల నేత్రాలు నా ఫేవరెట్, నాకు బాగా ఇష్టం. వారిది హరివంశం ఒకటి ఉంది. తర్వాత ప్రాచీన గాథ లహరి ఒకటి రాశారు. ఈ ప్రాచీన గాథలు సొంత కథ అని చెప్పడానికి వీల్లేదు. అవి పూర్వకాలపు కథల్ని తీసుకుని రీటోల్డ్ స్టోరీస్, సరిగా చెప్పాలంటే అది. ఈ రీటోల్డ్ స్టోరీస్ చూడు, మనం మహాభారతాన్ని ఉషశ్రీ గారు రాశారు. తర్వాత ఇప్పుడు ఉపలూరు కామేశ్వరరావు గారు రాశారు. మధ్యలో ఎంతమందో వాళ్ళ పద్ధతుల ప్రకారం, వాళ్ళ భాష ప్రకారం రాసుకుంటారు. రీటోల్డే కదా అన్ని. మహాభారతానికి నకళ్ళు రకరకాలు. వారి భాష అండ్ ఏ పాత్రకి పాత్ర మీద వారికి ఎక్కువ ఆసక్తి కలిగిందో అది, ఆ పాత్ర ఎలివేషన్ ఇంకా బాగుండేలాగా. ఇప్పుడు నేనైనా కథ చెప్పేటప్పుడు ఓన్ చేసుకుని చెప్పేస్తా కదా. అవును, రీటోల్డ్ స్టోరీసే ఇవన్నీ. ప్రాచీన గాథా లహరిలో కథలన్నీ కూడా అంటే థీమ్ అంటే ఒకటే ఉంటుంది, బట్ మీ సొంతంగా మీ సొంత పదాలని పెట్టి చెప్తూ ఉంటారు కదా, అంతే. అదే పద్ధతి. అయితే ఇప్పుడు ప్రాచీన గాథా లహరిలో పిలక గణపతి శాస్త్రి గారు చెప్పిన కథలన్నీ కూడా ప్రాచీన రాజవంశపు కథలు. కళ్హన రాజతరంగంలో నుంచి, తర్వాత ఏమో మహాభారతం నుంచి కొన్ని, రామాయణం నుంచి కొన్ని, భాగవతం నుంచి కొన్ని, హరివంశం, ఉత్తర హరివంశం నుంచి, అట్లా రకరకాల కథలను తీసుకున్నారు. కాశ్మీర్ రాజవంశాల కథ ఒకటి నాకు చాలా ఇష్టం. ఓకే, సామర్థ్య పరీక్ష. ఇప్పుడు పూర్వకాలం రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు, జ్యేష్ఠుడు రాజు అవుతాడు. మనకి ప్రథమ పుత్రుడు, పెద్ద కొడుకు ఎవడైతే వాడికి రాజు, వాడు రాజ్యం ఇచ్చేస్తారు. అప్పుడప్పుడు పెద్ద కుమారుడు ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని బట్టి తర్వాత వాళ్ళకి రాజ్యాలు వెళ్ళేవి కథలు చూస్తాం. మనకి మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడు ఉండగా ఆయన అంగవైకల్యం వల్ల ద్వితీయ కుమారుడైన పాండురాజుకి రాజ్యం లభించింది. దాన్ని అనుసరించిన కథలు కూడా సినిమాలు చూసాం మనం. అయితే ఇందులో ఏంటంటే ఈ సామర్థ్య పరీక్ష కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక రాజ్యాన్ని, కాశ్మీర్ రాజ్యానికి రాణి దిద్దాదేవి ఆవిడ పేరు చూడు, దిద్దా. అయితే ఆవిడ భర్త క్షేమగుప్తుడని రాజు. ఆయన రాజు, ఆవిడ రాణి. క్షేమగుప్తుడు, భలే ఉన్నాయండి పేరు. అయితే ఆయన అంత సమర్థుడు కాదు. ఈవిడ మంచి గట్టిదనమాట, మంచి బాగా తెలివిగలది. పైగా రాజ్యం మీద ఆసక్తి ఉంది ఆవిడకి, ఆధిపత్యం మీద ఆసక్తి కొంతమంది స్త్రీలలో ఉంటుంది. ఆయనకి దిద్దాక్షేముడు అని పేరు. ఎందుకంటే ఆయన రాజుగా ఆయన ఏం చేయాలి, అంతా ఆవిడదే పెత్తనం. ఇప్పుడు మన శివగామి పాత్ర ఒకటి, మనం ప్రచండ అంటే ప్రబలమైన పాత్ర. ఆ బలమైన పాత్రకి ఇలాంటి పాత్రలే ఇవి, వీటి నుంచే తీసుకున్నారు ఆ పాత్రని. ఏదైనా ఆవిడ చక్రం తిప్పేయగలదు. అయితే ఈ దిద్దాదేవికి ఓ కుమారుడు కలిగాడు. భర్త తర్వాత, ఆ క్షేమగుప్తుడి తర్వాత కుమారుడు రాజయ్యాడు. కానీ అతను అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయనకి 2 కుమారులు ఉన్నారు, మనవలు దిద్దాదేవికి. కానీ మనవలు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని రాజ్యం చేయించడానికి ట్రై చేసింది ఆవిడ. ఏదో కారణంతో 2 పిల్లలు గతించారు. అయ్యో, 2 పిల్లల్ని ఆవిడే చంపించేసింది అన్న ప్రథ కూడా ఊళ్ళో ఉందిట. మరి ఇప్పుడు రాజ్యం ఈవిడ తర్వాత ఎవరికి వెళ్ళాలి? అందుకని ఆవిడకి మేనల్లుళ్ళు ఉన్నారు. ఆవిడకి అన్నదమ్ముడు ఉదయరాజు, ఆయన ఒక చిన్న సామంతరాజు. ఆయనకి 3 కుమారులు ఉంటే ఈ మనవలు మరణించిన వాళ్ళు అటు ఇటుగా ఆ పిల్లల్ని ఆవిడ తన దగ్గర తెచ్చుకుంది. 3 చక్కగా పెంచారు. రాజకుమారులు చాలా గట్టిగా ఉన్నారు. వీళ్ళ 3లో ఎవడో ఒకటికి రాజ్యం వస్తుందని నమ్ముతోంది ప్రజ అంతా కూడా. రావాల్సిందే. 3 అబ్బాయిలో పెద్ద అబ్బాయికి న్యాచురల్లీ వచ్చేస్తుంది. కథ నడక ఇలా ఉండదు. నేను మీకు అర్థం అవడం కోసం ఇట్లా చెప్తున్నాను. స్టోరీ నేరేషన్ మారుస్తున్నాను, కథ అదే, నేరేషన్ మార్చాను నేను. అయితే ఈ 3 అబ్బాయిలని ఒకరోజు కబురు చేశారు. 3 అబ్బాయిలు, పెద్దవాడికి 25 ఏళ్ళు పెద్ద అబ్బాయికి, అతని పేరు విజయసింహుడు. తర్వాత వాడికి ఒక 23 ఏళ్ళు ఉంటే పరాక్రమ వర్మ. ఆఖరి వాడి పేరు సంగ్రామరాజు, అతనికి ఒక 20 ఏళ్ళు. ఈ వయసు వస్తే మగపిల్లలకి రాజుల ఇళ్లలో శుభ్రంగా కత్తిడాలు పట్టుకోవడము, మల్ల యుద్ధాలు, వాళ్ళకి తెలివికి సంబంధించిన రకరకాల చదువులు పూర్తయిపోతాయి. ఒకనాడు వీళ్ళ 3కి కబురు చేశారు.
రమ్మన్నారు. రమ్మంటే సరే వీళ్ళకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, చాలా గట్టివాడు. సైన్యాధిపతి కూడా ఉన్నాడు రాణిగారి దగ్గర. అయితే పిలిపించేసరికి వీళ్ళు ముగ్గురిని ఎందుకు రమ్మన్నారు అని, ఒకవేళ రాజ్యం మనకి ఇస్తారేమో అలాంటి ఊహలు వచ్చినాయి. ముగ్గురిని పిలిస్తే ఆవిడ కొంచెం అనారోగ్యంగా ఉంది. ఇటీవల దిద్దాదేవికి ఆరోగ్యం బాగుంటా, ఏదో పేరు తెలియని ఒక వ్యాధి, ఆవిడ రుగ్మత వచ్చింది శరీరానికి. ఆవిడ ఇదివరకు అట్లాగా అన్ని వ్యవహారాల్లోకి ఉండలేకపోతుంది. సో ఎవరో ఒక పిల్లవాడికి అప్పచెప్తారు. సహజంగా పెద్దవాడికి ఆశ ఉంటుంది, రెండో వాడికి కాస్త కించిత్తు ఉంటుంది, ఆఖరి వాడికి ఆసక్తి లేదు. చిన్నపిల్లాడు కూడా, చిన్నవాడికి ఎలా వస్తుంది, మనకి రాదు అన్న నమ్మకంతో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని పిలిస్తే వీళ్ళు వెళ్ళేసరికల్లా ఆవిడ ఒక పెద్ద హంసతులిగా తల్పం మీద కాస్త కాలు చాపుకుని ప్రశాంతంగా కూర్చునుంది. పక్కనే సైన్యాధిపతి కూడా ఉన్నాడు. అక్కడి నుంచి అక్కడ ఒక పెద్ద బంగారుపు గిన్నె, పెద్దది, మన గంగాళం లాంటిది, దాని నిండా యాపిల్స్ ఉన్నాయి. మనం యాపిల్ అని చెప్పుకుంటున్నాం, కాశ్మీర ఫలం అని చెప్పచ్చు కదా అన్నారు అప్పుడెప్పుడో పండగ రోజున చాలామంది చెప్పారు మనకి. పాలేవతాలు అంటారట వాటిని, సంస్కృత నామం అది, పాలేవత ఫలం. దాని నిండా ఎర్రటి యాపిల్స్ ఉన్నాయి, ఎందుకంటే అది కాశ్మీర్ కథ. ఓ పక్కన 3 అంతంత గిన్నెలు ఉన్నాయి, అంతవి. ఈ పెద్ద గంగాళం నిండా ఒక 100 పళ్ళ పైనే ఉన్నాయి, చాలా పళ్ళు కనిపిస్తున్నాయి. సరే ఆవిడ కూర్చునుంది, వీళ్ళు వెళ్ళేసరికల్లా ఈ సైన్యాధిపతి ఏం చెప్పాడంటే, మహారాజ్ఞికి ఆరోగ్యం సరిగా లేదు, అందుకని మీ ముగ్గురులో ఒకరికి రాజ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే జ్యేష్ఠుడికే ఇవ్వాలని భావించి జ్యేష్ఠుడికి ఇచ్చి, ఒకవేళ మిగిలిన ఇద్దరిలో కూడా ఎవడైనా సమర్థుడు ఉంటే వాళ్ళని దీని నుంచి డిప్రైవ్ చేయడం ఆవిడ ఉద్దేశం కాదు. కాబట్టి మీ ముగ్గురు మీలో మీరు ఆలోచించుకుని ఎవడో ఒకటి పేరు చెప్పి మేము తప్పకుండా ఇతనికి వెనకాల ఉంటాము అని ఒకటి పేరు సజెస్ట్ చేసినా తీసుకుంటామన్నారు. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. పెద్ద అబ్బాయి శాస్త్రం బాగా చదువుకోవాలి, నేను ఎలాగో రాజునవుతాను, ఈ శాస్త్రాలన్నీ నాకెందుకు అనుకున్నాడు. మల్ల యుద్ధంలో చాలా ప్రవీణుడు, చాలా బలవంతుడు, ఎంత బాగానో కత్తి తిప్పగలడు, 100 పళ్ళు విసిరేస్తే 100ని ముక్కలు తరిగేయగలిగేంత సామర్థ్యం ఉంది. యుద్ధ విద్యలు బాగా వచ్చినాయి, చాలా బలశాలి మనిషి. రెండో వాడు కూడా ఆ మల్ల యుద్ధం నేర్చుకున్నాడు, బలంలో అటు ఇటుగా అన్నకి సరి తూగేవాడే. మొండితనం ఒక పాలు ఎక్కువే. పెద్దవాడికి 25 ఉన్నాయి, రెండో వాడికి 23 ఉన్నాయి. ఆఖరి వాడికి పెద్దగా యుద్ధ విద్యలు రావు, వాడు కొంచెం లేతగా ఉన్నాడు ఆ పిల్లవాడు కూడా. అతను కామందక నీతి శాస్త్రం, చాణుక్య నీతి అవన్నీ చదువుకున్నాడు. శాస్త్రం మీద పట్టుంది. శాస్త్రమే నేను ఎలాగూ రాజును కానన్న ప్రగాఢ విశ్వాసంలో ఉన్నాడు. వీళ్ళు ఇద్దరిలో ఎవరికి ఓటేయాలో అతనికి తెలియదు. వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళకి నాకే కావాలనుంది. పెద్దవాడికేమో నేను పెద్దవాడిని బలశాలిని, చిన్నవాడికి నేను పెద్దవాడిని కాకపోతే నాకు బలం ఉందిగా అని రెండో వాడికి. మూడో వాడికి తూష్ణీభావం వహించాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే అప్పుడు చూద్దామని. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రెండో వాడి కోసం చెయ్యకపోతే వీడెందుకు చేయుతాడు. మూడో అబ్బాయి కూడా మాట్లాడలేం, అతను మాట్లాడలేదు. సరే కొంచెం అసంతృష్టి వచ్చింది, రాణికి నచ్చలేదు పెద్దగా. సరే ఇతనికేమో సైన్యాధిపతికేమో పెద్ద అబ్బాయికి ఇవ్వాలి లెక్క ప్రకారం అని ఉంది లోపల మనసులో. పైకంటే రాణిగారి పేగ ఉత్తరిచ్చేస్తుందని చెప్పట్లేదు. రాణికి రెండో వాడి మీద ఆసక్తి ఉంది. వాడు ఇంకా బాగా ఏనుగులా కనిపిస్తాడు, గంభీరంగా కనిపిస్తాడు. కానీ డిసైడ్ చేసుకుని వాళ్ళలో వాళ్ళు చేసుకుంటారేమంటే చేసుకోలేదు. సరే ఇది తెమంటల్లా. అందుకని ఏమనుకున్నారు, ఆయన ఏం చెప్పాడంటే, మీలో మీరు తేల్చుకుంటే బాగుండేది, మీరు ఇప్పుడు తేల్చుకోలేదు కాబట్టి ఒక పరీక్ష పెడదాం ముగ్గురికి. కాకపోతే మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి, ఈ పరీక్షలో ఎవరు గెలిచినా మిగిలిన వాళ్ళిద్దరూ అతనికి సహాయకారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. సరే ఏమిటో పరీక్ష తర్వాత చెప్తారు. సరే ఒప్పుకున్నారు. ముగ్గురు ప్రతిజ్ఞ చేశారు, మాలో ఎవరు గెలిచినా సరే మేము ఏ పోటీ పడకుండా మేము సపోర్ట్ చేస్తాం, అలాగే చేస్తాము అని. సరే ఏం చేస్తాడు ఈయన, మీ ముగ్గురు దూరంగా నుంచోండి, మీ ముగ్గురికి ఈ 3 బంగారు గిన్నెలు ఇస్తాం, మీ పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఈ పెద్ద గిన్నెలో పళ్ళు ఉన్నాయని ముందే చెప్పాం కాదు, ఈ పళ్ళని విసిరేస్తాను. ఎవరు చేజిక్కించుకుని తమ గిన్నెలో వేసుకుంటారో, ఎవరి దగ్గర ఎక్కువ పళ్ళు వస్తాయో వాడు విజేత. ఎప్పుడు పిల్లాటలాగా లేదు ఇది, క్యాచ్ పట్టుకోవటం. క్యాచ్ అంటే మళ్ళీ ఇలా వేయరు, నేల మీదకి వేస్తారు, నేల మీదకి దొర్లిస్తారు. ఈ దొర్లిచ్చిన వాళ్ళని నువ్వు పక్కవాడిని తోస్తావో కొడతావో, వాడు నువ్వు జుట్టు పట్టుకుంటారో, మీరు ఏడవండి. మీరు ఏమైనా చేయొచ్చు, యుద్ధం చెయ్యొచ్చు, పోరాడచ్చు, పెనుగులాడచ్చు, మీ గిన్నెలు నిండాలి అంతే. 3 గిన్నెలు నిండవలను. ఎవరు ఎక్కువ పాళ్ళు తీసుకుంటారో వాడు గెలిచినట్టు.
బాగుంది. ఇక వెంటనే ఆ కిందకి పళ్ళు వస్తాయి అవి పట్టుకోవటము అని అనగానే ఎవడికి వాడికి లోపల ఒక ఉద్రేకం, గెలిచేద్దాం అనిపిస్తుంది చూడు పాపం. ఎవరికైనా అంతే కదా, క్యాచ్ వేస్తే ఇద్దరున్నారు, క్యాచ్ వేస్తే ఇద్దరు పట్టుకోవడానికి చేతులు అందిస్తారు. వాడు పట్టుకుంటాడు లేని పక్కవాడు ఊరుకోడు, ఇద్దరు ఎత్తుతారు చేతులు. ఇప్పుడు పటాపటా విసిరేసేస్తున్నారు, ఒక ఉద్రేకం వచ్చేస్తుంది లోపల. వీడు మన అన్నయ్య, వీడు మన తమ్ముడు భావాలు ఉండవు. ఆ భావాలు ఉండకుండా గెలవాలన్న ఉద్రేకంతో పనిచేస్తారు. లోపల ఒక పశు ప్రవృత్తి వృద్ధి పొందిపోతుంది, జంతువులాగా అయిపోతారు. మానవత్వం ఎప్పుడు, మనుషులతనం ఎప్పుడు ఉంటుంది? నిదానంగా నిలబడి నువ్వు వస్తువు తీసుకుంటున్నప్పుడు ఉంటుంది, పెనుగులాడేటప్పుడు లోపల ఉన్న పశువులు బయటకు వచ్చేస్తాయి. ఏ కాలంలో అయినా దాన్ని తప్పించుకోలేం మనం. మానవ ప్రవృత్తి అట్లా ఉంటుంది. సరే, ఏం చేశాడు ఈయన? పళ్ళు ముందు వేసిరాడు. ముగ్గురు అందుకోవడానికి ప్రయత్నం చేశారు. అన్నదమ్ములు పెద్దవాళ్ళు ఇద్దరు భీమబలులు ముష్టిఘాతాలకు దిగారు, కొట్టేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు, పెనుగులాడిపోతున్నారు. ఏవో కొన్ని పళ్ళు గిన్నెల్లోకి చేరుతున్నాయి. చిన్నవాడు 1-2 చోట్ల తోసాడు కానీ పెద్దగా తోయలేడు. వాడు వలసాయలు కాదు, అబ్బాయి లేతగా ఉన్నాడు, పైగా చిన్నపిల్లాడు, 20 ఏళ్ల వాడే కదా. 25 ఏళ్ల వాడంటే కొంచెం సహజంగానే వయసు రీత్యా బలంగా ఉంటాడు, పైగా అతను మల్ల యుద్ధ విశారదుడు పెద్దవాడు. సరే, బోల్డ్ అంత యుద్ధమైంది. వీళ్ళు బాగా కొట్టుకుంటుంటే ఉన్నప్పుడే ఆయన పళ్ళు విసిరేస్తున్నాడు. కొట్లాట మానేయాలి, కొట్టుకుంటుంటే పళ్ళు పోతాయి కదా. మొత్తానికి అయ్యింది ఎంతసేపో ఈ పెనుగులాట జరిగింది. తర్వాత ఒక 3 గంటలకు 2:30 గంటలకి వ్యవహారం ముగిసిపోయింది. 4 6 పళ్ళు. వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటుంటే ఆయన అప్పుడే పళ్ళేస్తాడు. పళ్ళు పట్టలేరు. మొత్తానికి అందరి గిన్నెల్లోనికి పళ్ళు చేరినాయి. ఎవరికి వాళ్ళు కళ్ళతోటి పక్కవాడి గిన్నె ఎంత నిండిందో చూడడానికి అసెస్మెంట్కి ట్రై చేస్తున్నారు. గుండ్రంగా ఉన్న వాటిని లెక్కెట్టడం కష్టం. పైనుంచి 4 కనపడితే అడుగు నిన్ను ఉన్నాయో ఏం తెలుస్తుంది? సరే, లెక్క పెట్టారు. ముందు పెద్దవాడిది తీసుకున్నారు. పెద్దవాడి పళ్ళన్నీ లెక్క పెడితే 29 వచ్చినాయి. రాణిగారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆవిడకి ఏంటంటే పెద్దవాడికి ఇవ్వడం ఇష్టం లేదు, రెండో వాడి మీద ఆసక్తి ఉంది. ఈయన వెంటనే నీరసపడిపోయాడు సర్వసైన్యాధ్యక్షుడు. ఇంక పెద్ద అబ్బాయికి అవకాశం లేదు. 29 ఇక్కడ వచ్చేసినాయంటే మిగిలినవి 2 భాగాలు అయినాయి కదా. అక్కడి నుంచి రెండో వాడివి లెక్క పెట్టారు. రెండో వాడి దాంట్లో 31 ఉన్నాయి. ఇక లెక్క పెట్టక్కర్లేదు. ఈ 29 31 కలిపితే 60 పళ్ళు వీళ్ళిద్దరూ పట్టుకుంటే ఆఖరి వాడి దగ్గర 40 పళ్ళు ఉన్నాయి. ఈ ఫలితానికి రాణిగారు ఉసూరుమనిపోయింది. ఇద్దరు బిక్కమొహాలు వేశారు. వాళ్ళు ఇది ఊహించల. అవును, వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళిద్దరూ మహాబలశాలుడు, కొట్టో లాగో కాయలు లాగేసుకుంటారనుకున్నారు. మెతగ్గా, సామాన్యంగా, సన్నగా, సింపుల్గా ఉండే పిల్లవాడు 40 పళ్ళు చేజెక్కించుకుంటాడని వాళ్ళు ఊహించలేదు. రాణిగారికి దిగులు పుట్టింది, సైన్యాధ్యక్షుడికి విసుగు పుట్టింది. అసలు ఈ పని సరైన పని కాదేమో అని అనిపించేసింది. కానీ ఇప్పుడు ఇంత ప్రతిజ్ఞ చేసి వాళ్ళతో ప్రతిజ్ఞలు చేయించి ఎవడు గెలిస్తే వాడికి రాజ్యం ఇచ్చేస్తాము అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరగచ్చా తూచంటామా? ఇప్పుడు ఇంకా అనలేము, ఒప్పుకొని తీరాలి. లెక్క పెట్టారు. అయినా కూడా లెక్క పెడితే 40 పళ్ళు తేలినాయి. సరే, రాణిగారు కాస్త ఎట్లాగోట్లా నెట్టూర్పుని అణుచుకుని, మరి బోల్డని భావోద్వేగాలు వస్తాయి, అణుచుకుని, నాయన ఎలా గెలిచాబోయ్ అని అడిగింది. ఏముంది, నా వాటాకు వచ్చినవి నేను పట్టుకున్నా, నా వైపుకి వచ్చినవి. ఒకటి చిన్న చిన్న యుద్ధాలు చేశా, మధ్య మధ్యలో తోయటానికి ప్రయత్నం చేసి 1 2 తీసుకున్నా. అన్నయ్యలు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే వచ్చేసినవి నేను తీసేసుకున్నాను. వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నప్పుడు వాళ్ళ చేతుల్లోంచి జారిపడినా కూడా తీసేసుకున్నాను. వాళ్ళిద్దరూ పట్టుకున్నారు, చేత పుచ్చుకుని పెనుగులాడుతుంటే చేతుల్లోంచి జారుతాయి. వాళ్ళకు ఉద్రేకం వచ్చేసరి కల్లా నువ్వు పారేస్తున్నావో పగలు కొడుతున్నావో తెలుస్తుందా? అంతేగా. ఉద్రేకాలు హత్యలు జరిగిపోవు. వాళ్ళిద్దరు ఒకళ్ళు పీకలు ఒకళ్ళు పట్టుకున్నారు. పీకలు పట్టుకోవాలంటే చేతులు కావాలా? మరి పళ్ళు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. కింద ఉన్నవి వీడు తీసేసుకున్నాడు. ఎప్పుడూ కూడా ఇద్దరు పెనుగులాడుతుంటే 3వ వాడు లాభపడతాడు. నేను ఆ లాభపడే 3వ వాడిగా ఉండటానికే చూస్తాను. రాజ్యం వీరభోజ్యం కానీ వీరులకే భోజ్యం కాదు. 2 రాజ్యాల వాళ్ళు తలపడుతుంటే అక్కడ నష్టపోయే ప్రజని మన రాజ్యంలోకి తరలించుకోవచ్చు. నేను ఆ పనే చేశాను అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మహాబలశాలుడు కాకపోయినా వీడి కనీసం బుర్ర ఉంది, రాజ్యాన్ని చెడగొట్టకుండా ఉంటాడు. వీళ్ళ అన్నయ్యలు ఇద్దరూ కాస్త ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళకే అర్థమైంది తాము ఎంత ఉద్రేకానికి లోనయ్యి అవకాశాలు పోగొట్టుకున్నాము. రాజులకు ఉద్రేకాలు ఉండకూడదు. పవర్లో ఉన్నవాడు నిదానంగా ఉండాలి. ఉద్రేకపడి మాట్లాడినా, ప్రయత్నం చేసినా
అంటే పరిస్థితులు చేయి దాటిపోతాయి. వాడికి ఉండకూడదే ఉద్రేకం. అధికారికి ఎంత ప్రశాంతమైన ఆలోచన ఉంటే అంత బాగుంటుంది ప్రజ. దాంతో దెబ్బకి మేమిద్దరం మా తమ్ముడిని సపోర్ట్ చేస్తాము, ఈయన్ని రాజుని చేసినా సరే మాకు అభ్యంతరం లేదు అని చెప్పేశారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు సంగ్రామరాజు యుద్ధం చేశాడు కాశ్మీర్లో. ఒక్కసారి కూడా అంతర్యుద్ధాలు సంభవించలేదు. చుట్టుపక్కల రాజ్యాలతోటి వాళ్ళకి ఏ సమస్య రాలేదు. అతను తన బ్రెయిన్నే వాడాడు. రాజుకి బలశాలితనం అక్కర్లేదు, యుద్ధ విద్యలు తెలిసి ఉండాలంతే. అతనికి కావాల్సింది బ్రెయిన్ ప్రధానంగా. వాళ్ళు మిగిలిన జనాన్ని వాడుకుంటాడు, యుద్ధ విద్యలు వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటాడు కదా. వాళ్ళని కంట్రోల్ చేయడానికి తెలివి తన దగ్గర ఉంది. అది ఆ తెలివితోటే కాశ్మీర్ రాజ్యాన్ని ఎంతో కాలం అతను పాలించాడు. బాబా ఎంత బాగుందో రమ్మగారు. బాగుంది కదా, చాలా బాగుంది. మనం ఈ కాలానికి కూడా ఆపాదించుకోవచ్చు ప్రతి విషయానికి. అది బాగుంది, అయిపోయింది కదా. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.